అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రారంభించిన ప్రధాని 18 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన మోడీ. అమరావతి 5 కోట్ల మంది ప్రజల సెంటిమెంట్. 3 ఏళ్లలో పూర్తి చేసి మోడీని మళ్లీ ఆహ్వానిస్తామన్న చంద్రబాబు. హైటెక్ సిటీ లాగే ఓల్డ్ సిటీ అభివృద్ధిపై దృష్టి సారించాలి. అఫ్జల్గంజ్ వరకే పరిమితమైన మెట్రో ఫస్ట్ ఫేజ్ విస్తరించాలన్న కిషన్ రెడ్డి. కులగణనలో తెలంగాణ దేశానికి రోల్ మోడల్. విమర్శించిన వాళ్లే ఆదర్శంగా తీసుకున్నారన్న మంత్రులు. గ్రూప్ 1 నియామకాలపై హైకోర్టు స్టే కొనసాగింపు. విచారణ జూన్ 11కు వాయిదా వేసిన న్యాయస్థానం. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుకు చుక్కెదురు. బెయిల్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు. తెలంగాణలో దోస్త్ నోటిఫికేషన్ విడుదల. డిగ్రీ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ కోసం నోటిఫికేషన్. పెహల్గాంపై తాత్సారం వద్దు. కుల గణన పారదర్శకంగా నిర్వహించాలి. రాహుల్ పోరాట ఫలితమేనని సిడబ్ల్యూసీ తీర్మానం. సిడ్నీలో వైసీపీ మీట్ అండ్ గ్రీట్ ప్రోగ్రాం. పార్టీ ఆస్ట్రేలియా కన్వీనర్ సూర్యనారాయణ ఆధ్వర్యంలో కార్యక్రమం. భవిష్యత్ కార్యాచరణపై నాయకుల చర్చ. మహారాష్ట్ర మంత్రి పంకజా ముండేకు వేధింపులు. పూణేకు చెందిన నిందితుడి అరెస్ట్. ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షం. 4 మృతి. రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. పహల్గాం దాడిపై ప్రాథమిక నివేదిక సిద్ధం. దాడికి పాల్పడ్డ 2 ఉగ్రవాదులను గుర్తించిన ఎన్ఐఏ. భారత్ పాక్ సరిహద్దులో కొనసాగుతున్న ఉద్రిక్తతలు. పాక్ కాల్పులను సమర్థవంతంగా తిప్పికొట్టిన భారత సైన్యం. అర్జెంటీనా చిలీ తీరంలో 7.4 తీవ్రతతో భూకంపం. సునామీ హెచ్చరికలు జారీ చేసిన అధికారులు.